నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. అసలు భారతదేశంలో లోకల్ ట్రావెల్లో అనూహ్యమైన మార్పులు జరిగాయంటే మెట్రో రైలు అని చెప్పుకోవచ్చు. దీనికి మరి చక్కగా ఆ మెట్రో రైలుని డెవలప్ చేసి రన్ చేసి ఇన్స్టాల్ చేసి ఉన్న క్రెడిట్ ఢిల్లీ మెట్రో రైలు శ్రీధరన్ గారికి దక్కుతుంది. అట్లాగే ఇప్పుడు నెమ్మదిగా దేశంలో పలు ప్రాంతాల్లో ఇప్పుడు ఈ మెట్రో రైలు అనేది అటు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ లేకపోతే బొంబాయి కానీ అన్ని చోట్ల వ్యాపిస్తోంది. ఈవెన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈవెన్ విజయవాడ దగ్గర వైజాగ్ అవన్నీ కూడా మెట్రో రైల్స్ వస్తాయని అనుకుంటున్నాం. బట్ ఈ మెట్రో రైలు నిర్వహణ మరి తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ ఇదంతా చాలా భారీ వ్యయంతో కుదిరింది. దీనికి టెక్నాలజీ అవసరం అవుతుంది. సో అట్లాగే మన భారతదేశంలో కూడా ముందుకు పోతుంది. అయితే ఈ మధ్య రీసెంట్గా కొంచెం ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ మెట్రో రైల్ ఇన్స్టాల్ చేసినటువంటి ముంబైలో అంటే కొన్ని రీజియన్స్లో అదే 5, 7A, 9 అనే దాంట్లో ఈ MMRDA అంటే మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ దానికి ఫ్రెంచ్ ఇంజనీరింగ్ ఫర్మ్కి ఇచ్చారు. ఇది సిస్టా అనే కంపెనీకి. వాళ్ళు ఏం చేశారంటే ఈ సీనియర్ అఫీషియల్స్ ఆఫ్ MMRDA వాళ్ళేమో చాలా కరప్ట్ ప్రాక్టీసెస్లో ఉన్నారు. అండ్ దే ఆర్ డిమాండింగ్ మనీ, బ్రైబ్స్ అండ్ దే ఆర్ డిలేయింగ్ ది పేమెంట్స్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి వాళ్ళు హైకోర్టులో కూడా వెళ్ళి ఇచ్చేస్తే హైకోర్టులో కూడాను MMRDA డెసిషన్ని వాళ్ళు స్ట్రైక్ చేయడం జరిగింది. బట్ MMRDA వాళ్ళు ఏమో ఇవన్నీ బేస్లెస్, ఇది ఓన్లీ మేము క్వాలిటీ వర్క్స్ సర్టిఫికేట్లు దాంట్లో డిలే అవుతున్నామని చెప్పారు. సో ఇవన్నీ ఏంటంటే MMRDA అనేది అంటే 2023లో MMRDAలో నాట్ ముంబై మహారాష్ట్రలో కదా, MMRDAలో లీడర్షిప్ చేంజ్ వల్ల జరగడం వలన ఈ డిలేస్ జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు ఒక మాట చెప్పడం జరిగింది. సో ఈ దీంతో ఫ్రెంచ్ ఎంబసీ కూడాను డిప్లొమాటిక్ ఇంటర్వెన్షన్ చేసుకుని మరి ఇండియన్ గవర్నమెంట్తోనూ మహారాష్ట్ర గవర్నమెంట్తోనూ చేయమని చెప్పారు. అండ్ చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హీ సెడ్ విల్ ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ అని అన్నారు. అసలు మరి అటు ఒక సింబల్, ఒక ఐకాన్ కింద ఉండే శ్రీధరన్ గారు దాన్ని ఎంత చక్కగా ఇంప్లిమెంట్ చేశారు. ఇక్కడ దీన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు, ఇట్లాంటి ఎలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి, దాని మీద ఒక చిన్న వివరణ. ఇది చాలా సీరియస్ అలిగేషను. ఇమ్మీడియట్గా గవర్నమెంట్ కాగ్నిజెన్స్ తీసుకొని థరో ఎంక్వైరీ అయితే చేయించాలి. నన్ను అడిగితే శ్రీధరన్ గారిని ఎంక్వైరీ కమిషన్ కింద తీసి ఎంక్వైరీ చేసి నిజాలు తేల్చాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. అంటే హిస్ మెట్రో వర్క్కు ఢిల్లీలో హీ సెట్ స్టాండర్డ్స్, ఇంపెకబుల్ స్టాండర్డ్స్, ఎట్లాంటి గ్రాఫ్ట్కు అవసరం లేకుండా. ఈవెన్ ఢిల్లీ మెట్రో రైల్లో పార్టిసిపేట్ చేసిన అన్ని ఫారిన్ కంపెనీస్ దాన్ని ఎక్నాలెడ్జ్ చేశాయి. చాలా ట్రాన్స్పరెంట్గా, ఎఫిషియెంట్గా, లీస్ట్ కాస్ట్తో చేశాడు. సో అదొక మోడల్ ఒకటి క్రియేట్ చేశాడు. అదర్స్ ఆల్సో నీడ్ టు ఫాలో దట్ మోడల్. మహారాష్ట్రలో కూడా మెట్రో రైల్ అథారిటీకి ఆమె అశ్విని కుల్కర్ని అనుకుంటాను పేరు. షీఈస్ ఎ అప్రైట్ ఆఫీసర్. షీ వాజ్ దేర్. అంతకుముందు ఫడ్నవీస్ టైంలో ఆమె ఉండేది. ఆమె ఉన్న టైంలోనే అదే అక్కడ దాని మీద అక్కడ షెడ్ వేయటం కోసంగా కొంత ఫారెస్ట్ అది క్లియర్ చేయాల్సి ఉంటే పెద్ద సివిల్ సొసైటీ మూమెంట్ అది కూడా నడిస్తే విస్టాండ్ అయింది. కోర్టులు కూడా ఆమెను సపోర్ట్ చేశాయి. అదంతా చేయటం జరిగింది. మరి ఆ పైన ఏంటి కొయిలీషన్ పాలిటిక్స్ ప్రాబ్లమ్స్ కూడా కొంత ఉండొచ్చు. ఇప్పుడు ఒకటే గవర్నమెంట్ పూర్తిగా ఉండి వాళ్ళ ఫుల్ కంట్రోల్లో ఉంటే ఒక రకం, కొయిలీషన్లో అకామిడేషను, అడ్జస్ట్మెంటు, దాంట్లో ఏమైనా కరప్ట్ మినిస్టర్ దీనికి వచ్చాడా, దానివల్ల ఇది వచ్చిందా. బట్ ఇట్స్ ఎ బ్యాడ్ సైన్. బికాస్ ఇప్పుడు మెట్రో రైల్స్ మొత్తం కంట్రీలో చాలా చోట్ల జరుగుతున్నాయి. హైదరాబాద్లో జరుగుతుంది, కొచ్చిన్లో జరుగుతుంది, చెన్నైలో జరుగుతుంది, అంతటా ఐ మీన్ పెద్ద ఎత్తున టేకప్ పూణేలో ఉంది, టేకప్ చేస్తూ ఉన్నారు. అట్లాంటప్పుడు ఇటువంటి ఒకటి కరప్షన్ లేదు అనేది నేను ఉండుండొచ్చు, నేనేమి దాన్ని కాదంటే అక్కడనే కాదు మిగిలిన చోట్ల కూడా ఉండుండొచ్చు. ఒక ఢిల్లీ మేబీ అన్ ఎక్సెప్షన్. బట్ నార్మల్గా ఏమవుతుంది, అలిగేషన్ చేసే స్టేజ్ దాకా రాదు. ఏదో అక్కడ
వాడు అండర్స్టాండింగ్తో కోట్ చేస్తాడు, వీడు అండర్స్టాండ్. అక్కడ ఏమైంది, ఎందుకు ఇది పబ్లిక్లోకి వచ్చిందనే దాని మీద కూడా కొంత స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఫ్రెంచ్ ఎంబసీ కూడా ఇన్వాల్వ్ అయ్యే స్టేజ్ వచ్చిందని అంటే వాటికి ఏదో పాయింట్ ఉండుంటుంది, లేకపోతే ఇంత ఇష్యూ చేసుండేవాడు కాదు. సో దీని మీద థరో ఎంక్వైరీ అయితే ఇమీడియట్గా చేయాలి. అండ్ ప్రాసెస్ను మిగిలిన ప్లేసెస్లో కూడా రివ్యూ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ అన్ని చోట్ల దీనికి అవకాశం అయితే ఉన్నది. థర్డ్ రేట్ పాలిటీషియన్స్ ఉన్నారు అన్ని చోట్ల. సో ఎక్కడ వీలైతే అక్కడ నొక్కేయటానికే ప్రయత్నం చేస్తారు. ఒక ఢిల్లీ ఎక్సెప్షన్ అయి ఉండొచ్చు, మిగిలినవి కూడా అదే లెవెల్లో రన్ కావాలి అంటే దీన్ని ముందే పూర్తిగా ఎంక్వైరీ చేసి ఎక్స్పోజ్ చేసి ఎవడు ఫాల్ట్లో ఉంటే వాడి మీద పనిష్మెంట్ ఇవ్వకపోతే మిగిలిన చోట్ల కూడా ఇవే వచ్చేస్తాయి. ఉండొచ్చు, బయటికి రావచ్చు. సో అదే చూసుకోవాల్సిన అవసరం అయితే చాలా చాలా అవసరం నా దృష్టి. చాలా మంచి సహేతుకమైనటువంటి వివరణ ఇచ్చారు. థ్యాంక్స్ అండి. నమస్కారం.